సిగ్గుండాలి నీకు అన్న ఒక్క పదం ఒక్కటే మిస్ అయింది అంతే. ఆదిత్య ఠాకరే, ఉద్ధవ్ ఠాకరేలకి అసెంబ్లీ వేదికగా షిండే వాళ్ళ పార్టీలోనే ఒకప్పుడు నాయకుడు, మాజీ అప్పట్లో వాళ్ళ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి కూడా, పార్టీని చీల్చి చివరికి శివసేనని తను సొంతం చేసుకుని, శివసేన షిండే కాదు శివసేన ఒరిజినల్ పార్టీది, ఆయనది శివసేన ఉద్ధవ్ ఠాకరే పార్టీ అని పెట్టుకోవాల్సిన పరిస్థితి, యూబీటీ అని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇచ్చాడు. గుర్తు కూడా ఈయన తీసుకున్నాడు. సరే, ఇప్పుడు పక్కన బీజేపీ మీద అసంతృప్తితో ఉండొచ్చు, ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు డిప్యూటీ అయిపోయాడు, ఇదివరకు సీఎం అని చెప్పి. కానీ ధర్మం విషయంలో, హిందూ ధర్మం విషయంలో, సెంటిమెంట్స్ విషయంలో సీరియస్గానే స్పందిస్తాడు. ఏదైతే ఔరంగజేబు సమాధి అంశానికి సంబంధించి ఉద్ధవ్ ఠాకరే మాట్లాడుతున్నప్పుడు సీరియస్గా రియాక్ట్ అయినటువంటి ఆయన, బాలాసాహెబ్ ఠాకరే వారసులు అని చెప్పుకోవడానికి ఆలోచించాలి, నేను సగర్వంగా చెప్పుకోగలను బాలాసాహెబ్ ఠాకరే వారసుడు అని చెప్పేసి మీరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? శివాజీకి వ్యతిరేకం, ఔరంగజేబుకు అనుకూలంగా ఎప్పుడు మారారు మీరు? పార్టీ సిద్ధాంతం చివరికి ఓట్ల కోసం ఇంతగా దిగజారాలా అని నిలదీశారు.